మళ్ళీ వచ్చేశారు కదా! మన భారతదేశంలోనే ముఖ్యమైన సరస్సుల ప్రయాణాన్ని కొనసాగిద్దాం. ఈరోజు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా చాలా ఇంపార్టెంట్ అయిన మరికొన్ని సరస్సుల గురించి సరదా ట్రిక్స్తో నేర్చుకుందాం. భలే ఉంది కదా ఈ ప్రశ్న? అవును, ఈరోజు మనం అలాంటి ఒక అద్భుతమైన సరస్సు గురించి కూడా తెలుసుకోబోతున్నాం. సో, ఈ ప్రశ్నను మర్చిపోకండి. దీని సమాధానం మనకు మధ్యలో దొరుకుతుంది. సరే, మరి ఈరోజు మన ప్రయాణం ఎలా సాగుతుందో ఓ లుక్కేద్దాం. సరస్సులని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి మనం వాటిని 3 భాగాలుగా చూద్దాం. ముందుగా పురాణాలతో నమ్మకాలతో ముడిపడిన పవిత్ర సరస్సులు, ఆ తర్వాత ప్రకృతి సృష్టించిన అద్భుతాలు, ఇక చివరగా మనమే నిర్మించుకున్న మానవ నిర్మిత సరస్సులు. రెడీనా? రైట్, ఇక మనం మొదటి విభాగానికి వచ్చేద్దాం. పవిత్ర మరియు పౌరాణిక జలాలు. అబ్బా, ఈ సరస్సుల వెనుకున్న కథలు, నమ్మకాలు వింటే చాలా ఆసక్తిగా అనిపిస్తుంది. చూద్దాం మరి. మొట్టమొదటగా సిక్కింలోని ట్సోమ్గో సరస్సు. దీన్నే చాంగు లేట్ అని కూడా అంటారు. ఇది ఏకంగా 3753 మీటర్లెత్తులో ఉందంటే ఊహించుకోండి ఎంత పైన ఉందో. సిక్కిం ప్రజలు దీన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఇది సీజన్ని బట్టి రంగులు మారుస్తూ ఉంటుంది. ఇక చలికాలం వచ్చిందంటే చాలు, మొత్తం గడ్డకట్టుకుపోయి ఒక పెద్ద అద్దంలా మెరిసిపోతుంది. మరి దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ఒక ఫనీ ట్రిక్ ఉంది. ఎవరైనా సిక్గా అంటే సిక్కింలా ఫీల్ అయితే సమ్గో అంటే ట్సోమ్గో టీ తాగాలి. సింపుల్ గదా? నెక్స్ట్, అందమైన ఉత్తరాఖండ్లోని నైనిటాల్ సరస్సు. ఇది పిఎఫ్ ఫ్రూట్ షేప్లో, చుట్టూ కొండలతో, ఆహా భలే ఉంటుంది. ఈ సరస్సులో తల్లితాల్, మల్లితాల్ అని 2 పార్ట్సుంటాయి. మన పురాణాల ప్రకారం ఇది నైనాదేవికి సంబంధించిన పవిత్ర స్థలమట. ఇంక దీన్ని గుర్తుపెట్టుకోవడం ఎంత ఈజీ అంటే, నైనా అంటే కళ్ళు కదా. సో, నైనాదేవి దర్శనం కోసం నైనిటాల్ వెళ్ళాలి, అంతే. ఇప్పుడు వెళ్దాం రాజస్థాన్కి. అక్కడున్న పుష్కర్ సరస్సు దగ్గరికి. ఇది సాక్షాత్తు బ్రహ్మదేవుడికి సంబంధించిన పవిత్ర స్థలం. ఇక్కడ ఏటా జరిగే పుష్కర్ ఒంటల జాతర గురించి తెలియనివాళ్లు ఉండరు, అంత ఫేమస్. సరస్సు చుట్టూ ఏకంగా 52 స్నానఘట్టాలు ఉంటాయి. ఇక దీని మెమరీ ట్రిక్ కొంచెం నవ్వొస్తుంది. రాజస్థాన్లో ఉన్నప్పుడు సాంబార్ని పక్కకు పుష్ చేశాడు పుష్కర్. ఎలా ఉంది? ఈ సెక్షన్లో లాస్ట్ది మళ్లీ రాజస్థాన్ నుంచే నక్కీ సరస్సు. ఇది రాజస్థాన్లో ఉన్న ఒకే ఒక హిల్ స్టేషన్ మౌంట్ అబూలో ఉంది. అక్కడ లోకల్గా ఉండేవాళ్లకు ఇది చాలా పవిత్రమైన సరస్సు. దీని పేరు వెనుక ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉందట. దేవతలు వాళ్ల గోళ్లతో అంటే నఖ్తో ఈ సరస్సును తవ్వారంట. అందుకే దీని మెమరీ ట్రిక్ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్. గోళ్లతో నఖ్తో తవ్వారు కాబట్టి నక్కీ సరస్సు. సింపుల్. ఓకే, పవిత్రమైన సరస్సులని చూసాం కదా. ఇప్పుడు మన ప్రయాణంలో రెండో విభాగానికి వెళ్దాం. ఇక్కడ మనం ప్రకృతి సృష్టించిన కొన్ని అద్భుతాలను చూడబోతున్నాం. అంటే అసాధారణమైన నాచురల్ ప్రాసెస్ల వల్ల ఏర్పడిన సరస్సులన్నమాట. ఇదిగోండి మన ఆంధ్రప్రదేశ్లోని కొల్లేరు సరస్సు. దీని ప్రత్యేకత ఏంటంటే, ఆసియాలోనే అతి పెద్ద లోతులేని మంచినీటి సరస్సుల్లో ఇదొకటే. ఇది వలస పక్షులకు ఒక స్వర్గం లాంటిది. అందుకే దీన్ని వైల్డ్ లైఫ్ శాంక్చురీగా, అలాగే రామ్సర్ సైట్గా కూడా గుర్తించారు. అంతేకాదు, కృష్ణా గోదావరి డెల్టాల మధ్య ఫ్లడ్స్ రాకుండా బ్యాలెన్స్ చేయడంలో ఇది చాలా కీలకం. ఇక మెమరీ ట్రిక్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ వాళ్లు ఒక పిల్లిని దాని కాలర్ పట్టుకుని లాగారు. కొల్లేరు. ఓకే, మనం మొదట్లో ఒక ప్రశ్న అడిగాను కదా, ఉల్క వల్ల ఏర్పడిన సరస్సు ఏదని? దానికి సమాధానం ఇదే, మహారాష్ట్రలోని లోనార్ సరస్సు. ఇది మామూలు సరస్సు కాదు. ఒక పెద్ద ఉల్క వచ్చి భూమిని ఢీకొట్టడం వల్ల బాసాల్టిక్ రాళ్లలో ఏర్పడింది. ప్రపంచంలోనే ఇలాంటిది ఇదొక్కటే ఉంది. దీని నీళ్లల్లో ఆల్కలైన్, సలైన్ రెండూ ఉంటాయి. అదో వింత. దీని ఇంపార్టెన్స్ వల్ల దీని నేషనల్ జియో హెరిటేజ్ మాన్యుమెంట్, అలాగే రామ్సర్ సైట్గా కూడా ప్రకటించారు. ఇక దీన్ని గుర్తుపెట్టుకోటానికి ఇంతకన్నా ఈజీ ట్రిక్ ఉండదు. లోనార్. వినడానికి లూనార్లా ఉంది కదా. లూనార్ అంటే స్పేస్కి సంబంధించింది, అంటే ఉల్క, అంతే. ఇప్పుడు వద్దాం మన తెలంగాణలోని హుస్సేన్ సాగర్కి. హైదరాబాద్ అనగానే ముందుగా గుర్తొచ్చేది ఇదే కదా. సరస్సు మధ్యలో ఉన్న ఆ భారీ బుద్ధుడు విగ్రహం దీనికే ఒక ఐకాన్. ఇది మన జంట నగరాలైన హైదరాబాద్, సికింద్రాబాద్లను కలుపుతుంది. అంతేకాదు, ఇది హార్ట్ షేప్లో ఉండటం వల్ల కూడా ఫేమస్. ఇక మెమరీ ట్రిక్ ఏముంది? చాలా సింపుల్. హుస్సేన్ సాగర్లో బుద్ధుడున్నాడు, అంతే. రైట్, ఇక మన ఫైనల్ సెక్షన్కి వచ్చేశాం. ఇప్పటిదాకా దేవుళ్ళు, ప్రకృతి సృష్టించినవి చూశాం. ఇప్పుడు మనమే అంటే మానవులు తమ ఇంజనీరింగ్ నైపుణ్యంతో నిర్మించిన కొన్ని అద్భుతమైన సరస్సులని చూద్దాం.
మనమిప్పుడు సిటీ ఆఫ్ లేక్స్ అని పిలువబడే ఉదయపూర్లో ఉన్నాం. ఇక్కడి పిచోలా సరస్సును చూద్దాం. ఇది 1362లో కట్టించిన ఒక ఆర్టిఫిషియల్ లేక్. అంటే ఎంత పాతదో ఆలోచించండి. దీని మధ్యలో ఉన్న ఫేమస్ లేక్ ప్యాలెస్ లాంటివి చూస్తే మైమర్చిపోవాల్సిందే. ఇక్కడ రొమాంటిక్ బోట్ రైడ్స్, సన్సెట్ వ్యూస్ చాలా ఫేమస్. ఇక ట్రిక్ ఏంటంటే ఉదయపూర్లో ఒక అందమైన పిక్ తీసుకోవాలి. పిచోలా. మళ్లీ రాజస్థాన్ నుంచే ఇంకో అద్భుతం, రాజసమంద్ సరస్సు. దీన్ని 17వ శతాబ్దంలో మహారాణా రాజ్ సింగ్ కట్టించారు. ఈ సరస్సు ఒడ్డునున్న మార్బల్ ఘాట్లు, అలాగే రాజ్ ప్రశస్తి అనే చారిత్రక శాసనాలు దీనికి చాలా ప్రత్యేకతని తెచ్చిపెట్టాయి. దీన్ని గుర్తుపెట్టుకోవడం చాలా చాలా సులభం. కట్టించింది రాజ్ సింగ్. సరస్సు పేరు రాజసమంద్. పేర్లోనే ఉంది. ఈరోజు మన లిస్ట్లో చివరిది మహారాష్ట్రలోని శివసాగర్ సరస్సు. నిజానికి ఇది కోయినా డ్యామ్ కట్టడం వల్ల ఏర్పడిన ఒక పెద్ద రిజర్వాయర్. దీని మెయిన్ పర్పస్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ జనరేషన్. కానీ ఇది అద్భుతమైన ప్రకృతి అందానికి, జీవ వైవిధ్యానికి కూడా కేర్ ఆఫ్ అడ్రస్. దీని మెమరీ ట్రిక్ మహా అంటే మహారాష్ట్ర, శివుడు అంటే శివసాగర్, కోయినా డ్యామ్ దగ్గర ఉన్నాడు. మహాశివుడు కోయినా డ్యామ్ దగ్గర ఉన్నాడు. సరే, ఒక్కసారి క్విక్గా రివైజ్ చేద్దామా? మనం ఈరోజు 3 రకాల సరస్సుల గురించి తెలుసుకున్నాం. 1 పుష్కర్, నక్కీ లాంటి పౌరాణిక సరస్సులు, వాటి వెనుక బలమైన నమ్మకాలున్నాయి. 2 లోనార్, ఉల్క వల్ల, కొల్లేరు, లోతు లేకపోవడం వల్ల లాంటి ప్రకృతి వింతలు. 3 పిచోలా, శివసాగర్ లాంటి మానవ నిర్మిత అద్భుతాలు. ఈ 3 కేటగిరీలుగా గుర్తుపెట్టుకుంటే చాలు, చాలా ఈజీగా ఉంటుంది. చూశారు కదా, ఈ మెమరీ ట్రిక్స్ చదివిన దాన్ని గుర్తించుకోవడానికి ఎంతగా హెల్ప్ చేస్తాయో. మరి మనం చెప్పుకున్న ఈ ట్రిక్స్ అన్నింటిలో ఏది మీకు భలే అనిపించింది? ఏది చాలా ఈజీగా గుర్తుండిపోయేలా ఉంది? మీ అభిప్రాయాన్ని పంచుకోండి. ఇలా చేయడం వల్ల మన లెర్నింగ్ ప్రాసెస్ ఇంకా ఇంట్రెస్టింగ్గా మారుతుంది.